మాటలతో అందరినీ ఆకట్టుకునే 10 టిప్స్. మీరు మాట్లాడితే ఎవరు వినడం లేదా? మీ మాటలకు విలువ రావాలంటే ఏం చేయాలి? కొందరు ఏమీ ప్రత్యేకంగా మాట్లాడకపోయినా కానీ వారిని అందరూ ఇష్టపడతారు. కారణం వారి కమ్యూనికేషన్ స్కిల్. ఈరోజు మీ మాటలతో అందరినీ ఆకట్టుకునే 10 అద్భుతమైన టిప్స్ గురించి తెలుసుకుందాం. ఈ 10 టిప్స్ పాటిస్తే మీ వ్యక్తిత్వం మారిపోతుంది. టిప్ నెంబర్ 1, ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి. మీకు మీ పైన నమ్మకం లేకపోతే ఎదుటి వాళ్ళు కూడా మీ మాటలు నమ్మరు. ఆత్మవిశ్వాసం అంటే పెద్దగా అరవడం కాదు, నెమ్మదిగా, స్పష్టంగా, ధైర్యంగా మాట్లాడడం. టిప్ నెంబర్ 2, చిరునవ్వుతో మాట్లాడడం. చిరునవ్వు ఒక ఉచిత బహుమతి. మీరు నవ్వుతూ మాట్లాడితే ఎదుటి వారికి సౌకర్యంగా అనిపిస్తుంది. కోపమున్న ముఖం కంటే చిరునవ్వు ఉండే ముఖం ఎదుటివారిని ఎప్పుడూ ఆకర్షిస్తుంది. టిప్ నెంబర్ 3, ఐ కాంటాక్ట్. మాట్లాడేటప్పుడు మొబైల్ చూడకుండా ఎదుటివారి కళ్ళలోకి కలిపి చూడండి. దీనివల్ల నిజాయితీ కనిపిస్తుంది, నమ్మకం పెరుగుతుంది, మీ వ్యక్తిత్వం బలంగా కనిపిస్తుంది. టిప్ నెంబర్ 4, వాయిస్ కంట్రోల్. చాలా గట్టిగా మాట్లాడకండి, భావానికి తగ్గట్టు గొంతు మార్చండి. ఎక్కడ సీరియస్గా చెప్పాలో, ఎక్కడ నవ్వుతూ చెప్పాలో తెలుసుకోవాలి. టిప్ నెంబర్ 5, ముందుగా వినండి. మంచి స్పీకర్ అవ్వాలంటే ముందుగా మంచి లిజనర్ అవ్వాలి. ఎదుటివారి మాటని మధ్యలో ఆపకండి, వాళ్ళు పూర్తిగా చెప్పాకే మీ అభిప్రాయం చెప్పండి. టిప్ నెంబర్ 6, పాజిటివ్ వర్డ్స్ ఉపయోగించండి. అవ్వదు అనే మాటకు బదులుగా ప్రయత్నిద్దాం, సమస్య అనే మాటకు బదులుగా పరిష్కరిద్దాం అనే పాజిటివ్ మాటలు మీ ఇమేజ్ని మార్చేస్తాయి. టిప్ నెంబర్ 7, బాడీ లాంగ్వేజ్. మీ చేతులు, మీ కళ్ళ చూపు, మీరు నిలబడే విధానం కూడా మాట్లాడతాయి. నిటారుగా నిలబడండి, చేతులు మడిచి మాట్లాడకండి. మర్యాదగా మీ హావభావాలను ఉపయోగించండి. టిప్ నెంబర్ 8, స్టోరీ టెల్లింగ్. వాస్తవాలు మాత్రమే చెప్పకండి, చిన్న కథ కూడా చెప్పండి. ఉదాహరణలు ఇవ్వండి. ప్రేక్షకులు కథలను ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు, అందుకే గొప్ప స్పీకర్లు కథలు చెబుతుంటారు. టిప్ నెంబర్ 9, ప్రతి ఒక్కరిని గౌరవించండి. చిన్నవారైనా పెద్దవారైనా మర్యాదగా మాట్లాడండి. దయచేసి, ధన్యవాదాలు, క్షమించండి అనే ఈ 3 మాటలు మీ విలువను పెంచుతాయి. టిప్ నెంబర్ 10, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఒక్క రోజులో ఎవరూ మంచి స్పీకర్ కాలేరు. రోజుకు 5 నిమిషాలు అద్దం ముందు మాట్లాడండి, మీ వీడియోని రికార్డ్ చేయండి. తప్పులను చూసి సరిచేసుకోండి. ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్ట్ అవుతారు. మాటలతో మనం హృదయాలను గెలవచ్చు, అవకాశాలను సంపాదించుకోవచ్చు, జీవితాన్ని కూడా మార్చుకోవచ్చు. ఈరోజు చెప్పిన 10 టిప్లలో మీకు ఏది ఎక్కువగా నచ్చినది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం శ్రీనివాస్ ZHB అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.